హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జార్ఖండ్ బుల్లాడు. ఈరోజు జార్ఖండ్లో ఫేమస్ అయిన రజరప్ప మందిర్కి వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలని, బట్ ఈరోజు కుదిరింది. तू ही तो जन्नत मेरी, तू ही मेरा जुनू, तू ही तो मन्नत मेरी, तू ही रूह का सुकून, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक. और कुछ ना जानू मैं, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. में रब दिखता है यारा, मैं क्या करूं. सजदे सर झुकता है यारा, मैं क्या करूं. तुझ में रब दिखता है यारा, मैं क्या करूं. ये दूरी कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया. ओहो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया. तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत, और कुछ ना जानू, बस इतना ही जानू, तुझ में रब दिखता. యారో నుంచి రాజరప్పకి మాకు 65 కిలోమీటర్స్ వచ్చింది. మేము బైక్ మీద వెళ్ళాము. మేము వెళ్ళే రూట్ మొత్తం చాలా బాగుంది. పల్లెటూర్ల మధ్యలో నుంచి వెళ్ళాలి. అక్కడున్న విలేజెస్లో అన్ని వెజిటేబుల్స్ పండిస్తున్నారు. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యేసరికి 11 అయింది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి. ఆ టెంపుల్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ఫేమస్ టెంపుల్, MS ధోని, రజనీకాంత్ ఇలాంటి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారంట. రీచ్ అవ్వగానే ఫస్ట్ మేము బైక్ పార్క్ చేసి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి వెళ్ళాము. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నాకు షిరిడి గుర్తొచ్చింది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది, ఒక నదిలాగా. అక్కడ 2 నదుల సంగమం జరుగుతుంది. ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఇది రాజరప్ప మందిర్. రాజరప్ప అంటే దేవుడు కాదు, ఇది ఊరు పేరు రాజరప్ప అన్నమాట. ఇందులో ఉండే దేవత కాళీమాత. ఇక్కడ అందరూ స్నానాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ అందరూ నాన్ వెజ్ అంటే మేకని, కోడిని కోస్తున్నారు. ఇక్కడ ప్రసాదం అదే అంట. అంటే అమ్మవారికి కోరికలు కోరుకొని బలి ఇస్తున్నారు. ఇక్కడ ఎలా అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఇవంతా స్టోరీ నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు కొంత మాత్రం చెప్పగలను. భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాజరప్ప ఆలయం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఈ ఆలయంలో కాళీమాతని పూజిస్తారు. ఈ ఆలయం దామోదర్ నది మరియు భైరవి నది కలిసిన చోటు నిర్మించారు. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి తన స్నేహితులతో కలిసి ఈ నదిలో స్నానం చేసేందుకు వచ్చారు. స్నానం చేశాక వాళ్ళ స్నేహితులకి చాలా ఆకలి వేసింది. ఆకలితో అమ్మవారిని మాకు ఆకలిగా ఉంది అని అడిగారు. అప్పుడు అమ్మవారు వాళ్ళ ఆహారాన్ని తీర్చడానికి అమ్మవారు తన తలని తనే తెంచుకొని ఆ మెడ నుంచి వచ్చే రక్తం 3 దారాలుగా బయటికి వచ్చింది. అందులో 2 దారాలు వాళ్ళ స్నేహితులు తాగగా 3వ దారాన్ని దేవత తనే తాగింది. ఈ సంఘటన వల్ల దేవి త్యాగం, శక్తి మరియు పరిరక్షణకు భావిస్తారు. ఈ ఆలయం సుమారు 6000 సంవత్సరాల పాతది. భారతదేశంలో ముఖ్యమైన శక్తిపీఠాల్లో ఒకటి ఈ రాజరప్ప మందిర్.
ప్రత్యేకంగా నవరాత్రులు మరియు దుర్గా పూజ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు రాజరప్ప అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? రాజరప్ప పేరు రాజా ప్లస్ రప్ప రాయి అనే పదం నుండి వచ్చింది. పురాతన కాలంలో ఒక రాజు ఈ రాళ్ల ప్రదేశంలో దేవతని పూజిస్తూ ఉండేవాడు. ఆ నదుల దగ్గర మొత్తం రాళ్ళు ఉండడం వల్ల, ఆ రాజు పూజించడం వల్ల రాజరప్ప అనే పేరు వచ్చింది. ఫస్ట్ నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ ఇవన్నీ తీసుకోవాలి. ఇందులో ఏమేమి ఉన్నాయి? కొబ్బరికాయ, పువ్వులు, బిల్వపత్రాలు, కుంకుమ, అమ్మవారికి ప్రసాదంగా మరమరాలు, ఒక దారం, ఇంకా అక్కడ అమ్మవారికి సమర్పించడానికి గాజులు, బొట్టు, దువ్వెన, కుంకుమ, బొట్టు పిల్లలు, అగరబత్తి, అగ్గిపెట్టె. ఈ బుట్ట మీద ఒక రెడ్ క్లాత్ వేసి కొన్ని పూలు, ఇది మొత్తం కలిపి 300 ఛార్జ్ చేశారు. कैसी है ये दूरी, कैसी मजबूरी, मैंने नजरों से तुझे छू लिया. ओहो कभी तेरी खुशबू, कभी तेरी बातें, बिन मांगे ये जहां पा लिया. तू ही दिल की है रौनक, तू ही जन्मों की दौलत, और कुछ ना जानू बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा मैं क्या करूं. तुझ में रब दिखता है यारा मैं क्या करूं. सजदे सर झुकता है यारा मैं क्या करूं. तुझ में रब दिखता है यारा मैं क्या करूं. रब ने बना दी जोड़ी छम छम आए मुझे तरसाए, तेरा साया छेड़ के चूमता. ओह तुझ मुस्काए, तुझ शर्माए, जैसे मेरा है खुदा झूमता. तू ही मेरी है बरकत, तू ही मेरी इबादत, और कुछ ना जानू बस इतना ही जानू. तुझ में रब दिखता है यारा मैं क्या करूं. तुझ में रब दिखता है यारा मैं क्या करूं. सजदे सर झुकता है यारा मैं क्या करूं. तुझ में रब दिखता है यारा मैं क्या करूं. रब ने बना दी जोड़ी है.
కాబట్టి క్రౌడ్ చాలా ఉంది. లిటరల్లీ 4 hours పట్టింది మాకు దర్శనానికి. దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి గర్భగుడి చాలా చిన్నది. అందులో 5 numbers కూడా సరిగ్గా పట్టరు. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ క్లాత్ని ఒక థ్రెడ్ ఇచ్చారు కదా మనకి ఫస్ట్లో, అలా కడుతున్నారు ఏమైనా కోరికలు కోరుకుని. మేము కూడా అలా ముడుపు కట్టేసి వచ్చాము. మీకు ఇందాక స్టోరీలో చెప్పినట్టు అమ్మవారికి తల ఉండదు, వేరే చేతిలో ఉంటుంది. నాకు తెలిసిన స్టోరీ మీకు ఇందాక చెప్పాను, కానీ నాకు ఇంకో స్టోరీ చెప్పారు మా ఆయన. మనందరికీ వినాయకుడి స్టోరీ తెలిసిందే కదా. ఆ టైంలో శివుడు కోపంగా వినాయకుడి తలని నరికేస్తారు కదా. ఆ విషయం తర్వాత పార్వతీదేవికి తెలుస్తుంది. అప్పుడు చాలా కోపంతో అమ్మవారు తన తలని తనే తీసుకొని చేతిలో ఆ రక్తం తాగి కాళికామాతగా మారి భూమి మీదకు వచ్చేస్తుంది. అమ్మవారిని తీసుకెళ్ళడానికి శివుడు కూడా వచ్చారని, ఇక్కడ శివలింగం ఉంటుంది, అమ్మవారు పైన ఉంటారు అని చెప్పారనమాట. ఇందులో ఏది కరెక్టో నాకు కూడా తెలీదు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. कुछ पूछा ना कुछ मांगा, तूने दिल से दिया जो दिया, ना कुछ बोला ना कुछ तोला, मुस्कुरा के दिया जो दिया। तू ही धूप तू ही छाया, तू ही अपना पराया, और कुछ ना जानू बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं, सजदे सर झुकता है यारा, मैं क्या करूं, तुझ में रब दिखता है यारा, मैं क्या करूं। रब ने बना दी जोड़ी। Please like, share and subscribe our channel.